సూపర్ 6 పథకాలు ఎలా ఉంది, అమలు ఎలా ఉంది? మొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచి ఇచ్చిన ఘనత చరిత్ర తెలుగుదేశం పార్టీకే ఉంది, తెలుగుదేశం పార్టీకే దక్కింది. అంటే పెన్షన్ కూడా ఇస్తే సరిపోతుందా? సూపర్ 6 స్టార్ట్ చేస్తున్నారు. ఏం మేలు చేసింది మీ కమ్యూనిటీకి టీడీపీ పార్టీ? దేవాదాయ శాఖ నుంచి ఎక్కడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా ముస్లిం పిల్లలకి విద్యార్థులకు డబ్బులు ఇచ్చినట్టు, పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు, మసీదులకు డబ్బులు ఇచ్చినట్టు, లేదా కుటుంబ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 9 నెలల కాలం అవుతుంది. ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియాలో టీడీపీలో కొంతమంది వ్యతిరేకమైన పోస్టులు పెడుతున్నారంటే కొంత ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఉంటారు. దేనికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎన్నికల కోడ్ అంటే నువ్వు అందరి ధిక్కరించి నేను రౌడీలాగా వెళ్తాను, నా నైజం రౌడీజం నేను అదే చూపిస్తానంటే. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వానికి ఈ 9 నెలల కాలంలో రాష్ట్రంలో ఉన్న మార్పులు కనబడుతున్నాయి. ట్రాక్టర్ ఇసుక 3000, 4000 కొన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 1500, 2000 లోపు వచ్చింది. అంటే ఇది అభివృద్ధి కాదా? కూటమి ప్రభుత్వం 3 నెలలు ముచ్చటే త్వరలో కూటమి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి వైసీపీ చెప్తుంది. నిజంగా కూటమి ప్రభుత్వం కూలిపోతే 3 నెలలు ముచ్చటేనంటారు? జనసేన బీజేపీకు టీడీపీకి జనసేన ఎక్కడ కూడా. ఇప్పటికే విద్యా దీవెన లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కూడా రోడ్ ఎక్కడం జరిగింది. కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే మేము ఎగ్జామ్ రాయను అని చెప్తున్నారు. కానీ ఇప్పటికే అయిపోయింది. ఈ రన్నింగ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్లో ఉన్నాం. ఆ ఫీజులు ఏ ప్రభుత్వంలో పెండింగ్ అండి? గత ప్రభుత్వంలో పెండింగ్, మా ప్రభుత్వంలో ఎప్పుడు ఇటువంటి చిల్లర మాటలు, ఇటువంటి చేష్టలు. ఒక్క పథకం ముస్లింల గురించి పెట్టి అమలు చేసిన దాఖలాలు చూపిస్తే మరొక్కసారి చెప్తున్నా, నేను రాజీనామా ఇస్తాను రెడీ. ఇది ఏం న్యాయం ఇది? అంటే ముస్లింలకు ఒక న్యాయం, హిందువులు ఒక న్యాయం ఈ ప్రభుత్వాలు చేసి. వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈ రోజు మనతో ఉన్నారు టీడీపీ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మహమ్మద్ పతావుల్లా మనతో పడుతున్నారు. సార్ ఎలా ఉన్నారు? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 9 నెలల కాలం అవుతుంది. ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది సార్? ప్రజలు ఏదైతే అనుకోని, ఏదైతే వాళ్ళు బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎలా మెలిగిద్దని వాళ్ళు ఓటేశారో, వాళ్ళ అంచనాలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుంది. ఎక్కడా కూడా ప్రజలు ఏదైతే అంచనాలు వేసుకున్నారో దానికి తగ్గకుండా ఇటు వీకర్ సెక్షన్కి, ఇటు మధ్యతరగతి వాళ్ళకి, అలాగే ఉన్నత వర్గానికి అందరికీ సమానంగా చేసుకుంటూ అన్ని వర్గాలని సమానంగా తీసుకెళ్తుంది ఈ కూటమి ప్రభుత్వం. సూపర్ 6 పథకాలు ఎలా ఉంది, అమలు ఎలా ఉంది? సూపర్ 6 పథకాలు అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చాడో మొదటి హామీ నెరవేర్చడానికి అతనికి 1 సంవత్సరం పట్టింది. ఉదాహరణకు పెన్షన్లు పెంచుతామని 1000 రూపాయలు పెన్షన్లు పెంచడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టింది. అదే మన ప్రభుత్వం, తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం చూసుకుంటే ఏదైతే సూపర్ 6లో పెట్టారో పెన్షన్లు పెంచుతామని మొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచి ఇచ్చిన ఘనత చరిత్ర తెలుగుదేశం పార్టీకే ఉంది, తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల్లో ఏదైతే హామీ ఇస్తారో ఆయన దానికి 100కు 90% అమలు చేస్తానికి ప్రయత్నించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పెడితే మనకు కేవలం ఒక్క నెల, అధికారంలో వచ్చిన మొదటి నెలలోనే పెండింగ్ ఉన్న ఏదైతే మనం హామీ ఇచ్చామో ఆ 2 నెలలది కూడా 1000 రూపాయలు పెంచి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్. అలాగే దీపం పథకం, ఫ్రీ సిలిండర్లు అవి కూడా బ్రహ్మాండంగా ప్రజలకు చేరవేస్తున్నాం. ప్రజలు చాలా మహిళలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. దీపం పథకంలో కొంతమందికి వస్తే కొంతమంది రావట్లేదు. 100లో 10 మందికే వస్తుంది, మిగతా వాళ్ళంతా గాలిలో ఉన్నారు. పేరుకే ప్రచారం చేశారు తప్ప దీపం పథకం అంత సక్సెస్ కాలేదంటారు. ఏం చెప్తారు దానికి? లేదండి,
గతంలో కూడా దీపం పథకం ప్రవేశపెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా ఈ దీపం పథకంలో ఏదైతే ఫ్రీ సిలిండర్లు ఉన్నాయో పక్కాగా అందరికీ చేరవేస్తున్నారు, అందరు కూడా తీసుకుంటున్నారు. కానీ కొద్దిగా దాంట్లో ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ ఉండే ఎవరికన్నా రాకపోవచ్చు, ఒక 10-20% మందికి రాకపోవచ్చు, అది కూడా క్లియర్ అయిపోద్ది. వాళ్ళందరికీ కూడా ఏదైతే మాట ఇచ్చారో ఇస్తారు. తర్వాత మీకు ఇంకో చిన్న మాట చెప్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలకి ఏదైతే పేద విద్యార్థులు చదువుకోవటానికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చామో ఆ 15,000 రూపాయలు ఇంట్లో ఒక విద్యార్థి అయితే ఒకరు, ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. మన ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఒక విద్యార్థికే 15,000, ఇద్దరు ముగ్గురు అయితే ఇవ్వరని ఈ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు డిక్లేర్ చేశారు, ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే 15,000, 2 ఉంటే ఇద్దరు ఉంటే 30,000, 3 ఉంటే 45,000, ఎంతమంది ఉన్నా కూడా ప్రతి విద్యార్థికి తల్లికి వందనంతో 15,000 రూపాయలు ఇస్తానికి బాహాటంగా డిక్లేర్ చేసిన నాయకుడు నారా చంద్రబాబు. అంటే ఇచ్చారండి ఇప్పుడు 15,000 తల్లికి వందనం కార్యక్రమం త్వరలోనే అమలు చేస్తారండి. దానికి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కూడా స్టార్ట్ అయింది. అంటే సూపర్ 6 పేరుతో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది ఈ కుటుంబ ప్రభుత్వం. ఇప్పటికీ ప్రజలు అసంతృప్తి ఉందని చెప్తారు. ఏం చెప్తారు దానికి? నిజంగా ప్రజలు అసంతృప్తి ఉన్నారా? అమలు కాని హామీలు అంటే ఏది? పెన్షన్లు ఇస్తున్నాం, అది అమలు అవ్వట్లేదా? జగన్మోహన్ రెడ్డి 2, 3 తారీఖు లేకపోతే 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు పెన్షన్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఇస్తున్నారు. 1వ తారీఖు ఆదివారం లేకపోతే పండుగలు వస్తే 31 ఇస్తున్నారు. 31కి కూడా ఏదైనా సెలవులు ఉంటే 30కి ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం సూర్యోదయం అవుతుందో లేదో కానీ అధికారులు ఇళ్ల తలుపు తట్టి ఇదిగోండమ్మా పెన్షను, ఇదిగో అయ్యా పెన్షన్ అని అందజేసే రికార్డు సృష్టించిన రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంటే పెన్షన్ ఒకటి ఇస్తే సరిపోతుంటారు సూపర్ 6లో? పెన్షన్ కాదు, ఇప్పుడు చెప్పాను కదా, తల్లికి వందనం ఇస్తున్నారు, దీపం పథకం ఇస్తున్నారు. తల్లికి వందనం స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తున్నారు. ఒక మాట విద్యార్థులకు స్కూల్ ఫీజులకు ఇచ్చాలంటే దానికి ఎడ్యుకేషన్ టర్మ్ ఉంటుంది. దానికి ఇప్పుడు జూన్లో స్టార్ట్ అయింది. కాలేజీలు కానీ స్కూల్స్ కానీ 100% అమలు చేస్తారు. ఇప్పటికే విద్యా దీవెన లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కూడా రోడ్ ఎక్కడం జరిగింది. కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే మేము ఎగ్జామ్ రాయను అని చెప్తున్నారు. కానీ ఇప్పటికే అయిపోయింది. ఈ రన్నింగ్ వస్తున్నాడు. ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్లో ఉన్నాం. ఆ ఫీజులు ఏ ప్రభుత్వంలో పెండింగ్ అండి? గత ప్రభుత్వంలో పెండింగ్ అయ్యి, మా ప్రభుత్వంలో కాదు. అవి కూడా ఇస్తామని మా ప్రభుత్వం ఇస్తానికే ట్రై చేస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు చెప్తున్నాను, విదేశీ విద్య మైనారిటీలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత 15 లక్షల రూపాయలు పెట్టారు. అప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 5 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. పిల్లలు విదేశాలకు వెళ్ళారు, చదువుకుంటున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా వాళ్లకు ₹1 ఇచ్చాడు. 5 ఇయర్స్లో వాళ్ళు ఇల్లు అమ్ముకున్నారు, వడ్డీలు తీసుకున్నారు, చక్ర వడ్డీలు తీసుకున్నారు. పిల్లలు అక్కడ విదేశాల్లో ఉండి ఏడుస్తూ వీడియో కాల్స్ చేస్తే తల్లిదండ్రుల వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధలు చూసి ఇక్కడ తల్లిదండ్రులు ఆరోగ్యాలు చెడిపోయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఒక చుక్క నీరు కూడా రాలేదు. విద్యార్థులు ఇంత బాధపడుతున్నారు. అటువంటి క్రూరుడుగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. వాళ్లకు మాకు అసలు పోలికే లేదు. చంద్రబాబు నాయుడు ఏది చెప్తారో అది చేస్తారు, 100% చేస్తారు. అంటే మంచి ప్రభుత్వం మీద స్టిక్కర్లు వేస్తున్నారు, కానీ ఇది ముంచే ప్రభుత్వం చెప్పి వైసీపీ చెప్పి ఒక మాట అండి. ముంచే ప్రభుత్వం మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మీరు అప్పుడు వీడియోస్ చూసుకోండి. మంచి ప్రభుత్వం అని మేమైతే వెళ్ళి స్టిక్కర్లు చాలా రేర్ కేసెస్ అంటించాం. అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ మేము డోర్ టు డోర్ వెళ్తుంటే ఆ హౌస్ ఓనర్లే, ఆ హౌస్లో ఉన్నవాళ్లే, ఇంట్లో ఉన్నవాళ్లే స్టిక్కర్ తీసుకొని అంటించిన మీకు వేలాది స్టిక్కర్లు చూపిస్తాను మీరు ఘటనలో. మేము అంటించలేదు, వాళ్లే ఎస్ మంచి ప్రభుత్వం అని. ఎందుకంటే పెన్షన్ వస్తుంది, ఆ ప్రతి సందులో 20-30 మందికి పెన్షన్లు వస్తున్నాయి, గ్యాస్ అందుతుంది, ఇవన్నీ అందుతున్నాయి. కాబట్టి వచ్చిన 5-6 నెలల్లోనే ఇంత మంచిగా పాలిస్తున్నారని వాళ్లే. మనం కేసీని చిన్ని గారు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కేసీని చిన్ని గారికి ఇంట్లో కూర్చోబెట్టి టీ తాగమని చెప్పి మంచినీళ్ళు ఇచ్చి, అయ్యా ఆ స్టిక్కర్లు ఇవ్వండి మేము అంటించుకుంటాం అని మన ఎంపీ చిన్ని గారి చేతిలో ఉన్న స్టిక్కర్లు తీసుకుని వాళ్లే డోర్లకు అంటించుకున్నారు. పబ్లిక్ ఇది మంచి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. ఎవడు జగన్మోహన్ రెడ్డి లాంటి గొట్టగాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనకే తేడా రాదు. వాళ్ళకున్న 11 మంది ఎమ్మెల్యేలు చెప్పినా చెప్పక మాకు తేడా రాదు.
వాళ్ళకున్న 11 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కూడా 90% మంది ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఇది మన నిబద్ధత. సార్ ఇప్పుడు గతంలో మైనార్టీలకి 5% రిజర్వేషన్ ఇచ్చిందని చెప్పి వైఎస్ఆర్ 5% రిజర్వేషన్ ఇచ్చారని చెప్తారు, పదే చెప్తారు. టీడీపీ పార్టీ ఏం చేసింది మైనార్టీలకి? దీంట్లో మీరు అడిగిన ప్రశ్నకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నేను కూడా చెప్పాలి, మీరు కూడా పదే ఇప్పుడు కూడా చెప్తారు ప్రతిసారి మైనార్టీలకి 5% రిజర్వేషన్ ఇచ్చి విద్యా వైద్య రంగాలలో అభివృద్ధి చేసిందంటే కారణం వైఎస్ఆర్ చేశారని చెప్తారు. దానికి టీడీపీ అలాగే ఏదన్నా మైనార్టీలకి చేసిందా? దానికి ఒక 2 నిమిషాలు నేను ఆన్సర్ ఇవ్వాలి. రాజశేఖర్ రెడ్డి అప్పుడు మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు 4% మైనారిటీ రిజర్వేషన్ కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారో, రాజశేఖర రెడ్డి ఏమన్నాడంటే నేను 5% ఇస్తామని చెప్పాడు రాజశేఖర రెడ్డి. అప్పుడు మన ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత ఎక్కడైనా వస్తుంది. ఆ వ్యతిరేకతతో మన ప్రభుత్వం పోయి రాజశేఖర రెడ్డి ఏదైతే అబద్ధాలు చెప్పాడో, కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న అబద్ధాలు చెప్పి, మాయా మాటలు చెప్పి, పాదయాత్రలు చేసి, అది చేసి ఇది చేసి, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, మేమైతే మీకు బంగారపు ఇళ్ళు కూడా ఇచ్చేస్తాం, బంగారు పళ్ళాలు ఇస్తామని రాజశేఖర రెడ్డి నమ్మబలికాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రిగా. అయిన తర్వాత ముందే మనం చెప్పాం 4% రిజర్వేషన్ అని తెచ్చిందే మాట బయటికి చంద్రబాబు నాయుడు గారి నోటి నుండి వచ్చిన మాట అది. దానికి రాజశేఖర రెడ్డి 5% ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడు? ఇచ్చినట్టు ఉండాలి కానీ అది వాళ్లకు చెందకూడదు అనే విధంగానే ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే మాట నాది. ఎలాగంటే అప్పుడు ఇక్కడ అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ రాజశేఖర రెడ్డికి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాగే అక్కడ పార్లమెంట్లో బ్రహ్మాండమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి 5% రిజర్వేషన్ ముస్లింలకు ఇవ్వాలని నీ హృదయపూర్వకంగా రాజశేఖర రెడ్డి అనుకుంటే చట్టబద్ధత ఎందుకు చేయలేదు? దాన్ని ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్లో ఎందుకు పెట్టలేదు? కేవలం ఒక చిన్న జీవో ఇచ్చి ముస్లింలకి రాష్ట్రంలో 5% రిజర్వేషన్ ఇస్తున్నామని దానికి దొడ్డిదారిన మళ్ళీ హైకోర్టులకి, సుప్రీంకోర్టులకి పంపించిన ఘనత రాజశేఖర రెడ్డి. అంటే 5% అమలు కాలేదంటారు? అమలు అయినట్టు ఉండాలి, అటు కోర్టులో మొగ్గుతూ ఉండాలి. ఇప్పుడు కూడా స్టిల్ ఏదైతే రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చాడో, ఈ జగన్మోహన్ రెడ్డి 5 years పాలనలో కూడా ఈ 5% అనేది సుప్రీంకోర్టులో ఉన్న అంశం ఇది. దానికి జగన్మోహన్ రెడ్డి నాన్న ఏదైతే 5% రిజర్వేషన్ జీవో ఇచ్చాడో దానిపై ఛాలెంజ్లు చేసి వీళ్లే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అప్పుడు కోర్టులకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి 5 years పాలన ఉన్నప్పుడు ఆ బిల్లుపై కానీ, ఈ బిల్లుపై విషయం కోర్టులో జరుగుతున్న దాని మీద కానీ ప్రభుత్వం తరఫున ఎక్కడా కూడా ఒక్క లాయర్ని కూడా నియమించలేదు. చంద్రబాబు నాయుడు గారు 5 years ప్రభుత్వం ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో 5 కోట్ల రూపాయలు లాయర్లకు వెచ్చించి ఖర్చు చేసి బ్రహ్మాండంగా వాదనలు వేయించిపోయి లాయర్లను ఎంచి అక్కడ సుప్రీంకోర్టులో పోరాడింది తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ రాజశేఖర రెడ్డి మాత్రం కేవలం ముస్లిం ఓట్ల కోసం మోసం చేశాడు. సరే, ఆ మోసంలో కొంతవరకు మనకు లాభం అయింది నేనైతే ముస్లిం కమ్యూనిటీకి లాభం అవ్వలేదని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, ఏ పార్టీ అయినా కొంతమేరకు లాభమే. కానీ రాజశేఖర రెడ్డి మాత్రం ఇటు ఇచ్చినట్టు ఉండాలి, అటు కోర్టులో ఉండాలి. దీనికి చట్టబద్ధత కల్పించకూడదు అని ఇక్కడ ఫుల్ మెజారిటీ ఉంది, పార్లమెంట్లో ఫుల్ మెజారిటీ ఉన్నా కూడా దాన్ని చట్టబద్ధత తీసుకురాలేదు. ఇది ప్రజలు గమనించాలి. ముస్లిం మైనార్టీలకు అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఉమ్మడిలో కాంగ్రెస్ పార్టీ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ పార్టీ కానీ, ఏ రెండు పార్టీ మధ్య వేరియేషన్ ఏంటి? ఏ పార్టీ మీకు న్యాయం చేస్తుందంటారు? అంటే సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ ఇద్దరు మరి రెండు పార్టీల మధ్య వేరియేషన్ ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే మేలు చేసిన పార్టీ అంటే ఏం చెప్తారు? ఒక విధంగా ఇక్కడ లోకల్ పార్టీస్ మనం చూసుకుంటే వైసీపీ, తెలుగుదేశం పార్టీ. మనం పోలిక చూసుకుంటే గుర్రానికి గాడిదకి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. గుర్రం తెలుగుదేశం అయితే గాడిద వైసీపీ. అంటే వైసీపీ గాడిద ఎందుకంటే అంత తేడా ఉంది రెండు పార్టీలకు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ప్రవేశపెట్టిన ఒక్క పథకం పేరు చెప్పి అమలు చేసిన విధానం చెప్తే నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా ఇచ్చేస్తాను, ఈ రోజే ఇచ్చేస్తాను. ఎందుకంటే నవరత్నాల పథకాలు 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక షాదీఖానా కట్టాడా జగన్మోహన్ రెడ్డి? ఎక్కడైనా ఒక ఉర్దూ కాలేజీ కట్టాడా జగన్మోహన్ రెడ్డి? ఉర్దూ కాలేజీలో ఎక్కడైనా ఒక క్లాస్ రూమ్ అయినా కట్టాడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి? ఎక్కడైనా ముస్లిం ఆడపిల్లలు, పేద పిల్లలకు దుల్హన్ పథకంలో 1 లక్ష రూపాయలు కాదు కదా, ఒక 10 రూపాయలైనా ఎక్కడిచ్చాడు ఆ రాష్ట్రంలో? అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే
షాదీఖానాలు కట్టాం, మస్జిదులు మరమ్మతులు చేశాం, ఇమాం మౌజన్లకు ఇమాంకు 3,000 మౌజన్ ఆ కాలంలో, ఇమాంకు 5,000 పథకం ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు ఇమాములకి 10,000 మౌజన్లకి 5,000 చేశాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా పోనీ ముస్లింల విదేశీ పథకం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉందో దాన్ని రద్దు చేశాడు. ఒక్క పథకం ముస్లింల గురించి పెట్టి అమలు చేసిన దాఖలాలు చూపిస్తే మరొక్కసారి చెప్తున్నా, నేను రాజీనామా ఇస్తాను రెడీ. నేను ఏదో తెలుగుదేశం పార్టీ నేను ఉన్నాను, ఎప్పటి నుంచి ఉన్నాను లేను. తెలుగుదేశం పార్టీ మంచి పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన విధానాలు, అమలు చేస్తున్న విధానం నచ్చే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నామంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూసి, ఆయన పర్సనాలిటీ చూసి కాదు, ఆయన చేసే పనులు, ఆయన చెప్పే విధానాలు, ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందింది. అలాగే ముస్లింలకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన న్యాయం ఏ లీడర్షిప్లో కూడా జరగలేదు. అందుకే మాకు చంద్రబాబు నాయుడు గారంటే ప్రేమ. మాకు చంద్రబాబు నాయుడు గారంటే ఎందుకు ప్రేమ అంటే ఇదే. అలాగే నారా లోకేష్ గారి గురించి చూస్తే మనం ఈరోజు ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో, ఆయన పాదయాత్రలో తిరిగి ఆయన ముస్లింల యొక్క స్థితిగతులు తెలుసుకున్నాడో వాటన్నిటిని ఈరోజు అమలు చేస్తున్నాడు. అందుకే మాకు నారా లోకేష్ గారంటే మాకు ప్రేమ. నారా లోకేష్ గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నామంటే అది. అంతేగాని ఏదో అందరు జిందాబాద్ కొడుతున్నాం, మేమైతే జిందాబాద్ కొట్టట్లేదు. మా కమ్యూనిటీకి లాభం అయింది, మా కమ్యూనిటీకి ఈ పార్టీతో లాభం ఉందని కాబట్టే మేము ఈరోజు ఏం మేలు చేసింది మీ కమ్యూనిటీకి టీడీపీ పార్టీ? చెప్తున్నాం కదండి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఒకసారి మేము తిరుగుతాం. ఎక్కడైనా షాదీఖానా ఉందంటే, ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా ఉందంటే దాని పైన నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుంది. ఎక్కడైనా మసీదు మరమ్మతులు జరిగినాయంటే ఎందుకు విజయవాడలోనే మీకు బరియల్ గ్రౌండ్ చూసుకుంటే అభివృద్ధి చెందింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసింది. కాబట్టి ఎక్కడ ఏది కూడా ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ముస్లిం అభివృద్ధి చెందింది. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో 14 అంతస్తుల హజ్ హౌస్ కట్టారంటే ఎవరి హయాంలో కట్టారు? చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కట్టారు. అందుకే మేము చంద్రబాబు నాయుడు గారు అంటే మేము లైక్ చేస్తున్నాం. అంటే ఇమాములకి మౌజాన్లకి ఇచ్చేటువంటి అమౌంట్ అనేది ఇప్పుడు కొత్తగా టీడీపీ వచ్చిన తర్వాత కొత్తగా పెంచింది అయితే ఏమీ లేదు. గతంలో గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని పెండింగ్ ఇప్పుడు ఇచ్చారు ఈ 9 నెలల కాలంలో. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కొత్తగా ఏమైనా ఇవ్వడం జరిగిందా? లేదండి. అసలు ఇదే విషయానికి సంబంధించి మౌజాన్లకి ఇమాములకి ఇచ్చే అమౌంట్ విషయంలో కూడా కౌరువేతనం కూడా హిందువులు దీని మీద కొంత ప్రచారం చేస్తున్నారు. మా హిందువులకు సంబంధించిన ధనాన్ని తీసుకెళ్ళి, డబ్బును తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం ఏమిటి, ముస్లిమ్స్కి ఇవ్వటం ఏంటి, పాస్టర్లకు ఇవ్వటం ఏంటి అంటారు. ఏ దానికి టీడీపీ పార్టీ తరఫు నుంచి? ఫస్ట్ పాయింట్, ఇమాం మౌజన్లకి ఏదైతే గౌరవ వేతనం పథకం ఉందో ఈ పథకం ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి కంటిన్యూ చేశాడు. దానికి అన్ని పథకాలు ఆపేశాడు, కానీ ఇది కంటిన్యూ కొంతవరకు చేశాడు. చేసి 1 సంవత్సరం నుంచి వాళ్ళ అకౌంట్లో 1 రూపాయి కూడా వేయలేదు. ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందో అది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేయలేదు కాబట్టి దాని జోలికి మేము వెళ్ళట్లేదు, ఎక్కడా చెప్పలేదు. ఆ పెండింగ్లు కూడా వేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఆ పెండింగ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయాడో అది కూడా మేము పూర్తి చేస్తున్నాం. ఇంకో మాట, ఇప్పుడు మీరు చెప్పారు ఇది ఇమాముల మౌజన్లకి ఇచ్చే డబ్బు హిందూ దేవాలయాలు పెడుతున్నారు, మా సొమ్ముని ఎందుకు ఇస్తారు ముస్లింకి అని చెప్పి అంటారు. దీంట్లో ఈ మధ్యలో ఏమైపోయింది, ఎవరు ఇచ్చారు మీకు ఈ అధికారం అంటారు. ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఇటు ముస్లిం మేధావులు కానీ పెద్దలు కానీ, అటు హిందూ మత మేధావులు కానీ పెద్దలు కానీ వాళ్లకు వాస్తవాలు తెలిసి ఏం జరుగుతుందో. కానీ కొంతమంది పేటీఎం గాళ్ళు వచ్చేసారు ఈ మధ్యలో. ఆ హిందూ సమాజం కానీ ఏ సమాజం అయినా, ముస్లిం సమాజం అయినా, ఎవరికైనా పేటీఎం గాళ్ళు వచ్చేసి కొంతమంది ముస్లింలో ఒక 2-3% మత కలహాలు రేపటం, మతాల మధ్య చిచ్చు పెట్టే మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళు ఇటువంటి పేటీఎం గాళ్లకు హైర్ చేసుకొని పోస్టులు పెట్టి ఇస్తూ ఉంటారు. ఎక్కడైనా ఇప్పుడు దేవాలయ సొమ్ము, దేవాలయ హుండీళ్ళు వేసే ఎవరికి పోతుంది? అది దేవాదాయ శాఖ ఉందా? మాకు అమౌంట్ ఎలా ఉందో అలా దేవాదాయ శాఖ ఉంది. దేవాదాయ శాఖలో అమౌంట్ మొత్తం వెళ్తుంది. దేవాదాయ శాఖ నుంచి ఎక్కడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా ముస్లిం పిల్లలకి విద్యార్థులకు డబ్బులు ఇచ్చినట్టు, పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు, మసీదులకు డబ్బులు ఇచ్చినట్టు, లేదా మౌజాన్ ఇమాములకి డబ్బులు ఇచ్చినట్టు ఎవరైనా ఎక్కడన్నా చెప్పగలరా భారతదేశం మొత్తంలో?
ఇక్కడ ఒకటి మనం గమనించాలి. అంటే ఏమవుతుందంటే నేను చెప్పొచ్చో లేదో కానీ దొంగే ముందు దొంగ దొంగ అన్నట్టు అయిపోయింది ఈ రోజుల్లో. ఎలాగంటే మనం చూస్తే ఎక్కడ కూడా దేవాలయాల్లో ముస్లింలు ఎక్కడ కూడా ఉండరు, వెళ్ళరు కూడా. ఎందుకంటే ముస్లింలు అల్లాను నమ్ముతారు, మమ్మల్ని పుట్టించిన వాడు సృష్టికర్తను నమ్మే సమాజం ముస్లిం సమాజం. ఇప్పుడు హిందూ సమాజానికి డిఫరెంట్ ఉన్నది. అంటే అక్కడ దేవుడి యొక్క ఆకృతి ఉంటుంది, ఇక్కడ మనకు అది ఉండదు. కాబట్టి అక్కడ దేవాలయాల్లో ముస్లిం సమాజం ఎవరు కూడా వెళ్ళరు జనరల్గా. ఏదైనా వ్యాపార సంస్థలు అక్కడ ఉంటే షాపులు 1-2 షాపులు ముస్లింలకు పెట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో ఈ పేటీఎం గాళ్ళు వచ్చేసి ఈ ముస్లిం ఇక్కడ వ్యాపారం చేయటం ఏంటి, ముస్లింలు ఇక్కడ షాపులు పెట్టుకోవటం ఏంటి అని కూడా రెచ్చగొడుతున్నారు. నేను సూటిగా వాళ్ళకి ఒకటే అంటున్నాను, దేవాలయ కమిటీల్లో మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు, ఏ మతానికి చెందిన సంస్థలు ఉన్నాయో ఆ మతానికి సంబంధించిన వాళ్ళే ఉండాలని. నేను చంద్రబాబు నాయుడుకి హెడ్స్ ఆఫ్ అప్రిషియేట్ చేస్తున్నాను ఈ మాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకో మాట ఏమొచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ తెచ్చింది, దాంట్లో కొత్త బిల్. మరి ఇక్కడ హిందూ దేవాలయాలకి ఒక చట్టం ఒక న్యాయం, ఇక్కడ ముస్లింల వక్ఫ్ బోర్డ్కి ఒక న్యాయం మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఎలాగంటే ఏదైతే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉందో దాంట్లో 2 ముస్లిమేతరుల్ని పెట్టాలంట. ఇక్కడైతే దేవాలయం ముందు ఒక షాప్ పెట్టుకొని ఏదైనా ముస్లిం బతుకు తెరువు 3 పూట్ల గడవని వాడు ఎవరన్నా చేస్తున్నారంటే ఆడిని మాత్రం షాప్ పెట్టనివ్వట్లేదు. కానీ వక్ఫ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాంట్లో 2 హిందువుల్ని పెట్టమని చట్టం తెస్తుంది. అలాగే స్టేట్ వక్ఫ్ బోర్డులో, అలాగే జిల్లా వక్ఫ్ బోర్డు. ఇది ఏం న్యాయం ఇది అంటే ముస్లింలకు ఒక న్యాయం, హిందువులు ఒక న్యాయమా ఈ ప్రభుత్వాలు చేసి? అంటే ఇలా చేయడం వల్ల మతాల మధ్య కూడా విద్వేషాలు మొదలవుతాయి కదా. ఆ విద్వేషాలు మొదలు పెట్టాలనే ఈ విధానాలు తెస్తున్నారు. అలాగే ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ వక్ఫ్ బోర్డులో వెళ్తుంది. దానికి స్టేట్ వక్ఫ్ బోర్డు ఉంది, సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఉంది, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉంది. దాంట్లో ఆ అమౌంట్స్ వెళ్ళి ఇమాములకు కానీ మౌజన్లకు కానీ ఏదైతే ముస్లిం సమాజానికి సంబంధించిన సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తున్నారు. అలాగే నేను చిన్న ఉదాహరణ చెప్తానండి. హజ్ యాత్ర ఉంది, హజ్ యాత్రకు సబ్సిడీ ఇస్తున్నారని ప్రచారాలు చేస్తారు ఈ పేటీఎం గాళ్ళు. ప్రతి ప్రభుత్వం కూడా ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం కాదు, ఈ పేటీఎం గాళ్ళు ప్రచారం చేస్తారు. మా సొమ్ము తీసుకెళ్లి ముస్లింల హజ్ యాత్రకు ఇవ్వడం ఏంటి అని. ఎక్కడా కూడా హజ్ యాత్రకు వేరే వాళ్ళ సొమ్ము తీసుకుని వెళ్ళేది మాత్రం ఇస్లాం చెప్పలేదు. హజ్ అనేది ఎవరి మీద కంపల్సరీ అంటే విధి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా ఇంటి నుంచి నేను మక్కాకు బయలుదేరి మక్కా నుంచి మళ్ళీ ఇంటికి చేరుకునే వరకు నాకు స్తోమత ఉంటే నా మీద హజ్ విధి, హజ్ కంపల్సరీ. అంతేగాని నా దగ్గర ఒక 4 లక్షలు ఉన్నాయి, మీరు ₹1,00,000 ఇవ్వండి అడక్కునే వెళ్ళేది హజ్ మాత్రం ఎక్కడా లేదు. ఇస్లామిక్ ఫండమెంటల్స్లో హజ్ ఒకటి. ఇది పరిస్థితి. హజ్ ఎవరి మీద కంపల్సరీ అంటే అతనికి ఇక్కడ నుంచి విజయవాడ నుంచి మక్కా వెళ్ళి మక్కా నుంచి తిరిగి విజయవాడ వచ్చే వరకు స్తోమత ఉండాలి. ఆ నెల 15 రోజులు అతని ఇల్లు కూడా అతని భార్య పిల్లలు కూడా గడపడానికి ఉండాలి. స్తోమత ఉంటేనే హజ్ ఫర్జ్. ఇక్కడ ఈ ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ మేము హజ్ యాత్రికి ₹1,00,000 ఇస్తున్నామని ఒకసారి రద్దు చేస్తున్నాం. ఒకయ్యా మీరు ఇస్తే ఏంటి, రద్దు చేస్తే ఏంటి? ఇస్తే ఎవరు డబ్బులు ఇస్తున్నారు? మీరు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా పెద్ద ప్రచారం అయితే నేను దాని మీదే చెప్తాను. విమానాల దగ్గర జెండా లోపటం మీ అందరికి పంపిస్తున్నాం, దాని మీదే చెప్తాను. ₹1,00,000 ఇచ్చారన్నారు, క్యాన్సిల్ చేశారు. ఆ ₹1,00,000 ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మీరు ₹1,00,000 మాకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వంది, మాకు అవసరం లేదు. మీరు ఏదైతే హజ్కు ఇక్కడ నుంచి మక్కా వెళ్తానికి ప్రభుత్వ రేట్ ఏదైతే ఉందో వెళ్తానికి తీసుకొని వస్తానికి 5 లక్షలు 5,500,000 ఏదో పెట్టారో దాంట్లో ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుంది అంటే ధార్మిక కార్యక్రమానికి ముస్లింలు చేసే ధార్మిక కార్యక్రమాల మీద కూడా ప్రభుత్వం సంపాదించుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం. ఇది ఆలోచించాల్సిన విషయం. దాంట్లో నుంచి తీసి ₹1,00,000 సబ్సిడీ అని ఇస్తున్నారు. ఎలా సంపాదిస్తుంది అనేది కూడా మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు మక్కా వెళ్ళి అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుంటే ఫ్లైట్ టికెట్ 35,000 to 45,000 ఉంటుంది. అదే హజ్కి వెళ్ళాలంటే సేమ్ విజయవాడ నుంచి మక్కా వెళ్ళాలంటే 1,60,000 1,70,000 అంటే ట్రిపుల్ అయిపోతుంది రేట్లు. మరి ఈ ఇన్కమ్ ఎవరికి వెళ్తుంది? సెంట్రల్ గవర్నమెంట్. అంటే మేము కూడా చెప్పాలా? మా హజ్కి వెళ్ళే దాని మీద వచ్చే ఇన్కమ్ హిందూ సోదరులు ఖర్చు పెడతా. ఎప్పుడు ఇటువంటి చిల్లర మాటలు ఇటువంటి చేష్టలు మనం చేయకూడదు, చెప్పకూడదు. ఎందుకంటే ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో అది హిందూ ద్వారా అని
ముస్లిం ద్వారా అవనివ్వండి, క్రైస్తవుల ద్వారా అవనివ్వండి, సిక్కుల ద్వారా అవనివ్వండి. అది ఏదైతే ప్రభుత్వానికి ఇన్కమ్ జనరేట్ అవుతుందో అది జాతీయం, అది అందరికీ సమానం. అది అంతేగాని మా సొమ్ము తీసుకొని మీకు ఇస్తున్నాను, మీ సొమ్ము తీసుకొని మాకు ఇస్తున్నాను చెప్పడం అనేది పచ్చి అబద్ధాలు. ఇది ముస్లింలపై ఏదో వ్యతిరేకత క్రియేట్ చేయాలని కొంతమంది చేస్తున్న ప్రచారం ఇది. సార్, వక్ఫ్ బోర్డు ఆస్తులు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా చాలా 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 చోట్ల ఉన్నటువంటి భూములు కూడా అనేకాంతం అయిపోయింది. కూటమి ప్రభుత్వ అధికారంకి వచ్చిన ఆ ఆస్తులను పరిరక్షించే ఏర్పాట్లు ఉన్నాయి. దాని మీద చర్యలు తీసుకుంటుంది ఈ గవర్నమెంట్. మీరు ఇప్పటికే వక్ఫ్ బోర్డు కూడా చైర్మన్ వేయడం జరిగింది. మీకు ఒక మాట చెప్తున్నాను. 5 years జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు వక్ఫ్ బోర్డు ఉందో లేదో కూడా తెలియదు. గతంలో అతని నాన్నగారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిడుమనూరు ల్యాండ్స్, వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ 39 acres 42 acres ఏదో ఉన్నాయి. అది అమ్మేయాలని ఫైలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్తే ఆయన పెన్నుతో క్రాస్ కొట్టేశాడు, ఇంటూ కొట్టేసాడు. ఈ ఫైల్ పక్కన పెట్టండి, అసలు ఈ ఫైల్ మీదే ఆయన కొట్టేశాడు, చూడలేదు, ఇంటూ కొట్టేశాడు ఆయన ముఖ్యమంత్రిగా. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన 2 నెలల్లోనే జియో ఇచ్చేశాడు ఆ సైట్ అమ్మేది. అంటే ఎవరు కాపాడారు, ఎవరు అమ్ముతున్నారు ఆస్తులు? చంద్రబాబు నాయుడు కాపాడుతుంటే రాజశేఖర రెడ్డి అమ్ముతానికి ప్రయత్నించాడు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాపాడి ఈ ఉమ్మడి ఆంధ్ర విడిపోయిన తర్వాత వెళితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అమ్మతానికి అలాగే ఎంకరేజ్మెంట్కి పాల్పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వక్ఫ్ బోర్డుని ఎక్కడ కూడా వక్ఫ్ బోర్డు భవన్ వైసీపీ చూసేసిందా? వక్ఫ్ బోర్డుని ఒక మాట రాష్ట్ర వక్ఫ్ బోర్డుని జగన్మోహన్ రెడ్డి హయాంలో దానికి స్ట్రెంథన్ చేస్తానికి, దానికి బలం చేకూరుస్తానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. పోనీ ఆ వక్ఫ్ బోర్డు చైర్మన్ని వేసాడా అంటే ఎప్పుడో 2-3 years తర్వాత ఆయన వేసాడు. వేసిన వక్ఫ్ బోర్డు చైర్మన్ వక్ఫ్ బోర్డు ఆఫీసులో కూర్చొని ఎక్కడైనా కబ్జాకు గురైనా కానీ కబ్జాకు గురయ్యే పరిస్థితి ఉన్న దాన్ని కానీ ఎక్కడైనా ఆయన ఆపాడా? ఎక్కడ అసలు వక్ఫ్ బోర్డునే పట్టించుకోలేదు ఆయన. ఓన్లీ చెప్తానికి ముస్లింల పక్షపాతి అని అబద్ధాలు చెప్పి నమ్మించాడు, ఓట్లు వేయించుకున్నాడు, ప్రజలు తెలుసుకున్నారు. ఇతనైతే అబద్ధాల ముఖ్యమంత్రి, ఇతను అబద్ధాలు వేరే చెప్పడు. చంద్రబాబు నాయుడు మాకు మేలు, మేము తప్పు చేశాం, చంద్రబాబు నాయుడు గారిని దించేసని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చేసి జగన్కి అసలు నువ్వు పనికి రావు, నువ్వు ఇంట్లో కూర్చోపెట్టేశారు ప్రజలు. సార్, జగన్మోహన్ రెడ్డిని చూసి కుటుంబ ప్రభుత్వం భయపడుతుందని చెప్పి ఈ రోజున జగన్మోహన్ చెప్తారు. నిజంగా జగన్ చూసి వేసి ఒక కుటుంబ ప్రభుత్వం భయపడుతుందా? అంటే భయపడే ఈ రోజున ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు నాకు అనేది జగన్ చెప్తారు. నేను అసెంబ్లీలో కూడా అదే గవర్నర్ ప్రసంగం జరిగేటప్పుడు బయటకు వచ్చేసారు వాళ్ళు డిమాండ్ చేస్తూ. అసలు జగన్ వచ్చేసి ప్రజా సమస్యల్ని ఎక్కడైతే ప్రశ్నించే గొంతును నొక్కేస్తుంది కుటుంబ ప్రభుత్వం అంటారు. అందువల్లనే మా పార్టీకి మా సభ్యులకు హోదా ఇవ్వట్లేదు అంటారు. వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణం అదే అని చెప్తారు. మీకు ఒక మాట చెప్తాను సార్, నిజంగా భయపడుతుందా టీడీపీ కుటుంబ ప్రభుత్వం? టీడీపీ భయపడటం, కూటమి ప్రభుత్వం భయపడటం అనేది వదిలేండి, అది జోకు. పులివెందులలోనే ఎవరు కూడా జగన్మోహన్ చూడట్లేదు ఈరోజు. ఆ టైంలో ఏదో ఓట్లు రిగ్గింగ్ చేసి గెలిచేశాడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతనికి ఎమ్మెల్యేగా ఓటు వేస్తానికి అతని నియోజకవర్గ ఓటరు వచ్చి ఎంతసేపు పోలింగ్ బూత్లు నిలబడ్డాడో అంతసేపు కూడా ఇతను అసెంబ్లీలో కూర్చోవట్లేదు. వాళ్ళ సమస్యల గురించి చర్చిస్తానికి, వాళ్ళ సమస్యలు మాట్లాడటానికి ఓటరు లైన్లో నిలబడి ఎంతసేపు అయితే ఓటేస్తానికి వెచ్చించాడో ఆ సమయం కూడా అంత సమయం కూడా వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి వెచ్చించటం లేదు. ఇది ఈరోజు విడ్డూరం. జగన్మోహన్ రెడ్డికి చూసి ప్రభుత్వాలు భయపడటం ఏంటి అసలు నాకు అర్థం అవ్వట్లేదు. అది కూడా అతను ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు. సరే, మాకైతే అభ్యంతరం లేదు, నువ్వు ప్రతిపక్ష హోదా ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కానీ దానికి ఒక నామ్స్ ఉంటాయి. నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్యేగా కాదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే నోటి నుంచి మాట వస్తుందో అది అఫీషియల్ అయింది. నువ్వేం చెప్పావు? చంద్రబాబు నాయుడు గారికి 23 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3-4 మేము లాగేస్తే, 5 లాగేస్తే, వార్డు కూడా లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా వెళ్ళిపోద్ది అన్నావు. అంటే నీ లెక్క ప్రతిపక్ష హోదాకి నీ లెక్క 18 ఎమ్మెల్యేలు కావాలి. నీ లెక్క, నీ నోటి నుంచి వచ్చిన లెక్క. ఈ రోజు నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు? అంటే దానికి వైసీపీ 11 మంది. దానికి వైసీపీ ఒక లాజిక్ చెప్పుద్దండి. ఉన్నటువంటి పార్టీల్లో 4 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలు అధికార కూటమిగా ఉన్నాయి, ఉన్నదాని ఒక పార్టీయే కదా, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది వీళ్ళు డిమాండ్ చెప్తారు. ఇప్పుడు ఇంకా వేరే పార్టీ అనేది లేదు కదా, ఇప్పుడు లేనప్పుడు ఈ పార్టీకి ఎందుకు ఇవ్వదు ప్రతిపక్ష హోదా? ఇప్పుడు మీరు చూసుకోండి, ఏ రాష్ట్రం కూడా 4-5 పార్టీలు ఉంటాయి. 4 పార్టీలు కలిసి పోటీ చేస్తే కలవని పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారా? అసలు ఏమన్నా లాజిక్? అది లీగల్గా ఉందా? అది ఏదైతే అసెంబ్లీ చట్టాలు ఉన్నాయో దాంట్లో అలా ఉందా? అలా లేదు ఎక్కడ కూడా. నువ్వు 11 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని
ప్రజలు నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఇచ్చారని అంత ఎందుకు దిగజార్చారంటే నీ మీద అంత విరక్తి వచ్చింది వాళ్ళు, నీ అరాచకాల మీద. నువ్వు ఏదైతే అరాచక పాలన చేశావో ఇటువంటి వాడికి కనీస ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదు, సైరన్ కూడా ఉండకూడదు. రోడ్డు మీద వెళ్తుంటే ఇతను వెళ్తుంటే ట్రాఫిక్ కూడా ఆపకూడదు, ఇతని వల్ల మేము స్కూటర్ 5 నిమిషాలు కూడా ఆపకూడదు అని ఆలోచించే ప్రజలు నీకు 11 మంది ఇచ్చి ప్రతిపక్ష హోదా అనేది తీసేశారు. మళ్ళీ నువ్వు అంటే నీ లెక్క 18 మంది, 11 మంది ఉండి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటాడు. నేను చెప్పాను కదండి, ఓటర్ ఏదైతే పోలింగ్ బూత్లో అరగంట గంట నిలబడి ఓటేశాడో అంత అరగంట గంట కూడా వాళ్ళ సమస్యలపై నువ్వు అసెంబ్లీలో కూర్చోవటం లేదు. నిన్న 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, 11 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోయారు. ఇది ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఏంటనేది, చంద్రబాబు నాయుడు గారు ఏంటనేది ప్రజలకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి యువకుడు, చదువుకున్నవాడు, ఏదేదో ఎక్కడో చదివానా అది ఇది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏదేదో చెప్పాడు. చెప్తే ఇంత చెప్తున్నాడు కదా, ఇతను ఏమన్నా డెవలప్మెంట్ ఇంకా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఏమన్నా స్పీడ్ వెళ్తాడేమో అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి కన్నా స్పీడ్ వదిలేసి చంద్రబాబు నాయుడు చేసి అన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు, రాష్ట్రానికి అమరావతి లేకుండా చేసి వెళ్ళిపోయాడు. సరే 5 సంవత్సరాలు ఏమన్నా అమరావతి నిర్మాణం ఎలా ఉంటుంది? అమరావతి నిర్మాణం ఏమన్నా ఒక స్థాయిలో జరుగుద్దా? రూపురేఖలు ఏర్పడుద్దా? అమరావతి అనేది ఒక రూపురేఖ వచ్చేస్తుంది. ఈ 5 సంవత్సరాలు అమరావతిను మ్యాక్సిమం కంప్లీట్ చేస్తారు. ఒక ఊరు, ఒక ఏదైతే ఒక సిటీ అనుకున్నారో దాన్ని బిల్డ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి కళ అది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ కూడా అదే. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని ప్రజలు కలలు కన్నారు. ఆ కళల్ని జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కేశాడు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల ఆకాంక్షను ఏదైతే ప్రజలు కోరుకున్నారో అమరావతి నగరాన్ని మాత్రం బ్రహ్మాండంగా నిర్మిస్తారు. ఏదైతే హైదరాబాద్లో సైబరాబాద్ ఏరియాను చంద్రబాబు నాయుడు గారు నిర్మించాలో అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాండమైన ఒక సిటీ అమరావతిని ఈ 5 ఇయర్స్లో కంప్లీట్ చేస్తారు. కూటమి ప్రభుత్వానికి అమరావతి, పోలవరం తప్ప మిగతా వాటి మీద దృష్టి సారించట్లేదు. మిగతా జిల్లాల రాష్ట్రాలు ఉన్నటువంటి మిగతా ప్రాంతాలని నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం అంటారు. అంటే ఓన్లీ మీ ఇటు కూటమి ప్రభుత్వానికి అమరావతి, పోలవరం ఉందని, ఈ 2 తప్ప ఇంకా వేరే ప్రాంతాల అభివృద్ధి ఎందుకు దృష్టి పెట్టలేదండి? ఏం చెప్తారు? పోలవరం అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. అది దానికి ఒక ప్రాంతానికి మనం లెక్క కట్టలేము. అలాగే అమరావతికి కూడా ఒక ప్రాంతానికి ఏదో కృష్ణా జిల్లాకో గుంటూరు జిల్లాకి లాభం అని వెలకట్టలేము. అది రాష్ట్రం మొత్తం రాజధాని, రాష్ట్ర ప్రజలందరికీ దానిపై హక్కు ఉంటుంది. ఇది అమరావతి, పోలవరం అనేసరికి అది ఏమన్నా ఒక ఏరియా కాదు. అది ఇంకొక మాట, అమరావతిలో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు దాంట్లో ఉన్నారు కాబట్టి అందరికీ చెందిన రాజధాని. అలాగే అట్ ద సేమ్ టైం అటు వైజాగ్ కానివ్వండి, ఇటు కర్నూలు కానివ్వండి, ఇటు నెల్లూరు కానివ్వండి, కాకినాడ కానివ్వండి, అన్ని నగరాలను అభివృద్ధి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫలానా ఏరియా వెనుకబడిందని చరిత్రలో ఎక్కడ కూడా వినిపించదు. ఇప్పుడు దానికి ఇంకా 10 రెట్లు చేసి ఆయన అటు రాయలసీమ కానివ్వండి, ఈ ప్రాంతం కానివ్వండి బ్యాలెన్స్గా చేసుకొని అమరావతిని అలా వేరే పెట్టేయండి. అది రాజధాని. అది మిగతా ఏదైతే ఊళ్ళోనే అన్ని సమానంగా ఎక్కడైతే ఇండస్ట్రీలు కావాలో అక్కడ ఇండస్ట్రీలు, ఏమేమి కావాలో ఆ నగరాలకు అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే రాష్ట్రంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పోల్చుకుంటే అప్పటికిప్పుడు ఏమైనా మార్పులు కనపడి అంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వానికి ఈ 9 నెలల కాలంలో రాష్ట్రంలో ఉన్న మార్పులు కనబడుతున్నాయి. ఏమండి, సింపుల్ లాజిక్. ఒక బిల్డింగ్ కట్టే ఆయన నిన్న వచ్చాడు, చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఆయన చెప్పాడు సిమెంట్ బస్తాకి 80 రూపాయలు 100 రూపాయలు తగ్గిపోయిందంట. సిమెంట్ బస్తాకి కూటమి ప్రభుత్వం వచ్చింది. నిన్నే ఇక్కడే వచ్చి చెప్పాడు ఆయన, పక్కనే పని స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాడు ఆయన. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 100 రూపాయలు పెంచాడు ప్రభుత్వం ఎందుకు? అతని సిమెంట్ ఫ్యాక్టరీ కోసం. అలాగే ఇసుక, ట్రాక్టర్ ఇసుక 3000 4000 కొన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 1500 2000 లోపు వచ్చింది. అంటే ఇది అభివృద్ధి కాదా? ఎప్పుడైతే పేద ప్రజలకు ఉపయోగపడతామో అదే అభివృద్ధి. ఏదో 14 అంతస్తులు 15 అంతస్తులు వాడికి ఇది సామాన్యులకి నిత్యావసర ధరలు పెరిగి చెప్తారు. పప్పు, ఉప్పు, ఆయిల్ ఈ రేట్లు అయితే పెరిగి చెప్తున్నారు కదా. గతంలో రేట్లు అయితే పెంచేశారని చెప్పి అన్నారు. కరెంట్ బిల్ పెంచారని చెప్పి బాదులే కార్యక్రమం చేసింది టీడీపీ పార్టీ. ఈరోజు అదే పరిస్థితి మరలా యూజర్ ఛార్జీలతో పేదవాడిని నడ్డి విరుస్తుంది టీడీపీ పార్టీ చెప్తారు. కూటమి ప్రభుత్వం అంటారు. ఇప్పుడే చెప్పాను కదండి, సిమెంట్ తగ్గింది, ఇసుక తగ్గింది, కరెంట్ రేట్లు అయితే పెంచే ప్రసక్తే లేదని డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంకే కావాలి ప్రజలకు? జగన్మోహన్ రెడ్డి 5-6 సార్లు పెంచాడు కరెంట్ రేట్లు. మనం పెంచామని చెప్పేసాం, ముఖ్యమంత్రి గారే ప్రకటించారు కదా. ఇంకా ఏం పెంచాం మనం?
దేని మీద కూడా ₹1 ఈ 9 నెలల్లో కానీ 8 నెలల్లో కానీ ఎక్కడా కూడా పెరగలేదు. ఇంకా తగ్గిస్తానికే ప్రయత్నిస్తున్నారు. సార్ ఇప్పుడు టీడీపీ పార్టీలు చూసుకుంటే గతంలో చాలామంది పార్టీకి కష్టపడిన వాళ్ళకి యువకాలంలో కూడా పాదయాత్రలు కూడా చెప్పారు నారా లోకేష్ గారు. పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వారిని అధికారం చేపట్టిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి గుర్తిస్తాము, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందని చెప్పన్నారు. చాలామంది పార్టీలు మారారు, ఉన్నారు, వచ్చారు, వెళ్ళిపోయారు, మళ్ళా పార్టీలోకి వచ్చారు. పతావులు అదే పార్టీలో ఉన్నారు, అదే పార్టీ జెండా కట్టుబడి ఉన్నారు, పనిచేశారు. ఈరోజు పతావుల పరిస్థితి ఏంటి పార్టీలో? ఇప్పటికే నామినేట్ పోస్టులో ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, సెకండ్ లిస్ట్ అయిపోయింది, థర్డ్ లిస్ట్ కూడా రెడీగా ఉంది. నేనైతే మీ కష్టానికి, మీరు పడిన కష్టానికి ఫలిత ప్రతిఫలం ఉందా? నేనైతే 28 పార్టీ ఏమన్నా గుర్తించిందా మిమ్మల్ని? చెప్తున్నాను. 28 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా, యాక్టివ్ లీడర్గా పనిచేస్తున్నాను. ఏ రోజు కూడా నేను ఎలక్షన్లో కానీ, ఎలక్షన్ తర్వాత కానీ, మన నాయకులు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఈ ఎలక్షన్లో నేను పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఇది కావాలి, నాకు ఈ 10 కావాలి అని ఏ రోజు కూడా నేను అడగలేదు. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ సైనికుడిని. దేశ సైనికులు ఎలా దేశం కోసం పనిచేస్తారో అలాగే రాజకీయాల్లో నేను ఒక సైనికుడిలాగా ఇటు సమాజానికి ఇటు పార్టీకు నేను పనిచేస్తాను. నాకైతే చంద్రబాబు నాయుడు గారు నా ప్రియతమ నాయకుడు. ఆయన అలాగే యువ నాయకుడు లోకేష్ గారి విజన్ ఏదైతే ఉందో అది భావి తరాలకి, వచ్చే భవిష్యత్ పిల్లలకి ఉపయోగపడే విజన్ అయింది. కాబట్టి నేనైతే నాకు ఫలానా పదవి కావాలి, ఫలానా కావాలి ఏదైతే ఏ రోజు కోరలేదు. కష్టపడిన వాళ్ళకి పార్టీ గుర్తింపిస్తా అని చెప్పి పదే లోకేష్ గారు ఈ రోజు కూడా, చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఈ రోజు కూడా అధికారం చేపట్టిన తర్వాత కష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తికి గుర్తింపు ఉంటుందని చెప్పి అన్నారు. ఈ రోజు ఇప్పటికే కూటమి ప్రభుత్వ అధికారికి వచ్చి 9 నెలల కాలం అవుతుంది. అదే చెప్తాను. ఈ రోజు కూడా నేను ఏ పదవి అడగలేదు. కానీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించారో మీరు చెప్పినట్టు కష్టపడిన కార్యకర్త గుర్తింపు ఉంటుందని 100% గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు ఈ రోజా, రేపా, ఎల్లుండే అనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఎందుకంటే అనేక సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు ఇవన్నీ బేరీ చేసుకొని వాళ్ళు పదవులు ఇవ్వాలి. కాబట్టి నాలాంటి వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, సరే ఎల్లుండి కూడా నాకు పదవి రాకపోయినా నాకు పార్టీ కావాలి, నాకు ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి, నా సమాజ అభివృద్ధి నాకు కావాలి. కాబట్టి నేను పార్టీకి పనిచేస్తాను. ప్రతి వ్యక్తికి రాజకీయాల్లో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. పతావుల లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం సేవా సర్వీస్. అంటే సేవా సర్వీస్ చేస్తే మన లైఫ్ అయిపోయినట్టు ఇంకా ఇంకేముంటుందండి? అంతకన్నా గొప్ప రాజకీయాల్లో ఒక మాట చెప్తా. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుందంటే కింది స్థాయి నుంచి కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే నుంచి మంత్రి అవ్వాలని ఎంపీ అవ్వాలని కోరుకుంటుంది. ఒక్క మాట చెప్తాను. అలా మీకు మీ లక్ష్యం? నేను పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాను. అవును. ఇక్కడ వెల్లంపల్లి గారు ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు. ఆయనకి ఈరోజు ఏమంటున్నారు జనం? మేము ఇంత కష్టపడి గెలిపించాం, మమ్మల్ని మోసం చేశాడు, మమ్మల్ని ముంచేశాడు, ఆయన రోజుకు పార్టీ మారతాడనే చర్చ జనంలో ఉందా లేదా? నా పేరు తీసుకోండి, పశ్చిమ నియోజకవర్గం ఫతావుల్లా పేరు. ఫతావుల్లా అంటే ఒక సామాజిక సేవాపరుడు, సేవ చేస్తాడు, సర్వీస్ చేస్తాడు, ఇటువంటి వాడు కావాలి అని ప్రజలు నాకు పశ్చిమ నియోజకవర్గం మొత్తం బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు ఇదే ప్రజలు ఏదైతే ఇస్తారో బిరుదు అదే నెంబర్ 1. అది అంటే మీకు శాశ్వతం. మీకు ఆ బ్రహ్మరథం పెట్టినప్పుడు పార్టీ ఎందుకు మేము గుర్తించి సీట్ అవ్వలేదు? 24 ఎన్నికల్లో మీకు ఎందుకు పార్టీ మరి గుర్తించి మీకు సీట్ అవ్వలేదు? ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. మీరు ఇంత సర్వీస్ చేశారు, పార్టీకి ఇంత సర్వీస్ చేశారు, ఏరియాలో అంత పేరుంది, మీకు ఇక్కడ ప్రజల్లో పేరుంది, సామాజికంగా కానీ సర్వీస్ యాక్టివ్లో కానీ. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం అంటే ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు చెప్తున్నది. అంటే గుర్తించలేదంటే ఇప్పుడు నాకు పదవి లేదంటే గుర్తించలేదని కాదు అర్థం. అంటే కష్టపడే వాళ్ళకి, ఇందాక చెప్పాను, కష్టపడే వాళ్ళకి పార్టీల్లో ఆ సమయం వచ్చినప్పుడు అభ్యర్థులకు ప్రకటిస్తారు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. ఇక్కడ చూడండి, గౌరవం అది. ప్రాంతీయ సమీకరణలు, సామాజిక సమీకరణలు ఇవన్నీ ఉంటాయి. పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ మన కూటమిగా ఏర్పడి పోటీ చేశాం. దీంట్లో అనేక మంది త్యాగాలు చేశారు, అనేక మంది సాక్రిఫైస్ చేశారు. సీట్లు ఉన్నవాళ్ళు వదులుకున్నారు, సీటుకు ఏదైతే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళు కూడా వదులుకున్నారు. అందులో మనం కూడా ఉన్నాం. ఎలాగంటే ఈ నియోజకవర్గం ఈ కూటమిలో మనం బీజేపీ జనసేనకు అధిష్టానం మాట్లాడుకొని జనసేన కేటాయించింది. తర్వాత మళ్ళీ బీజేపీ, జనసేన, టీడీపీ అధిష్టానం మాట్లాడుకొని ఈ సీటు బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించింది. కాబట్టి నాకే కాదు, ఇక్కడ ఆశావాహులు 4-5 ఉన్నారు, వాళ్ళకు కూడా లేకుండా పోయింది కదా. ఇప్పుడు పదవి ఇస్తేనే గుర్తించినట్టు కాదు. నేనైతే పదవి కోసం పనిచేయట్లేదు, ఈ రాష్ట్రం కోసం, ఈ సమాజం కోసం ఈ నాయకత్వం ఉండాలి.
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితే డెవలప్మెంట్ అనేది నేను ప్రగాఢంగా నమ్మేవాడిని నేను. కాబట్టి నాకు పదవితో పనే ఉండదు. నాకు ప్రాణం ఉన్నంత వరకు దేవుడు నాకు ఎంత శక్తి ఇచ్చాడో ఆ శక్తిని ప్రజాసేవ కోసం వినియోగిస్తాను. ప్రజల కోసం నేను పాటుపడతాను. ఇదే నా ఎయిమ్, ఇదే నా అంతిమ ఏదైతే నిర్ణయం అనుకున్నారో ఏమన్నా ఏదైనా ఇదేనా. అంటే సమాజంలో ఒక మాట అయితే ఉంది, ముస్లిం మైనార్టీలకు బీజేపీకి అంత దూరం అయితే ఉంటుంది, గ్యాప్ అంటారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి 3 పార్టీలు కూటమిగా ఉన్నారు. ముస్లింస్కి మీకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది, మీకు ఎలా ఉంది? బీజేపీ మీలో పొత్తులో ఉంది. అంటే ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాను నేను. బీజేపీకి ముస్లింలకు అంతర్యం ఉన్నమాట వాస్తవం. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్నాను నేను. అంటే నేను ఒప్పుకున్నాను, వేరే వాళ్ళు ఒప్పుకోకపోయినా వాస్తవం అది. కానీ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం విజయవాడకు వచ్చేసరికి పోటీ చేసిన వ్యక్తి సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారి క్యారెక్టరు, సుజనా చౌదరి గారి గత చరిత్ర, సుజనా చౌదరి గారు గతంలో ఏం చేశారు, ఎలా సేవలు చేశారు, ఇవన్నీ చూసుకొని సుజనా చౌదరిని చూసి బీజేపీ యొక్క అంతర్యం పోయింది ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో. బీజేపీ అని ఎవరైతే నెగిటివ్గా మాట్లాడతారో, బీజేపీ అని పడదంటారో, సుజనా చౌదరిని చూసి బీజేపీని కూడా యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ సుజనా చౌదరి గారి పర్సనాలిటీ చూసి బీజేపీని యాక్సెప్ట్ చేసి దాదాపు 50,000 మెజార్టీ పశ్చిమ నియోజకవర్గాలు ఇచ్చారంటే ఇది మామూలు విషయం కాదు. అంటే కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి స్పందిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని చెప్పి ఈ రోజున వైసీపీ ఆరోపిస్తుంది. నిజంగా ప్రజా సమస్యల మీద స్పందిస్తే అక్రమ కేసులు పెడుతున్నారా? ఎక్కడైనా సమస్యలపై స్పందించి, ఇప్పుడు సమస్యలపై స్పందించి ధర్నా చేయాలంటే ఒక ధర్నా చౌక్ ఉంది విజయవాడలోనే తీసుకుంటే, లీగల్గా పర్మిషన్ తీసుకుంటే ఎక్కడైనా కేసు, ఒక్క రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా కేసు పెట్టారా? లేదు. నేను అడ్డంగా రోడ్డు మీద పడుకుంటానని నా మీద కేసు వేయరా? నేను బస్సులు ఆపుతానని నా మీద కేసు వేయరా? ఆఫీసులు తగలబెడితే కేసు వేయరా? జగన్మోహన్ రెడ్డి మిర్చి యాడికి వెళ్ళాడు, ఇల్లీగల్ అది, నీకు పర్మిషన్ లేదు, ఎలక్షన్ కోడ్ ఉంది, మా ఆఫీసుల మీద కూడా బ్యానర్లు తీశారు ఎలక్షన్ కోడ్ ఉందని. నువ్వు ఎలా వెళ్తావు అక్కడికి? నువ్వు అంటే మేము అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మా ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉందా? ఈరోజు చూడండి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కనుక ఎన్నికల కోడ్లు మాకు రాదు అనేది వాళ్ళు చెప్తారు. మైక్ పట్టుకొని మీ అక్కడ రైతులతో మాట్లాడము, రైతులు పరామర్శిస్తామని చెప్పేది వైసీపీ వెర్షన్ చెప్తారు. మీకు ఒక మాట చెప్తాను, నేనేమైనా పోటీ చేస్తున్నానా? నేను పోటీ చేయట్లేదు కదా పార్టీ. నేనేమైనా పదవిలో ఉన్నానా? నేనేమైనా పదవిలో ఉన్నానా? అంటే ఎన్నికల కోడ్ ఉంటే ముఖ్యమంత్రిగా ఉండడా ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎక్కడన్నా ఉందా? తీశారే. దేనికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎన్నికల కోడ్ అంటే నువ్వు అందరి ధిక్కరించి నేను రౌడీలాగా వెళ్తాను, నా నైజం రౌడీజం నేను అదే చూపిస్తానంటే ఎంతవరకు ఎవరైనా క్షమిస్తారు? ఎంతవరకు నీకు చూస్తారు? అంటే నువ్వు చేసే పనులు, నువ్వు చేసే రౌడీజం, నువ్వు మిర్చి యాడి మీద పడతావు, అటు పడతావు, ఇటు పెడతావు, నువ్వు ఒక ఆంబోతుల్లాగా తిరుగుతుంటే నీకు పోలీసులు లక్షణ పెట్టుకుని పోలీసులు హారన్ కొట్టుకుంటూ నీ వెనకాల రావాలా? ఇదా నీ నైజం? అంటే అందుకని చదువుకున్న ముఖ్యమంత్రి, చదువుకున్నవాడు అంటావు, చదువుకున్న నాయకుడు చేసే పనులు అయ్యి. అందుకే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తీశారా ఆ రోజున? ఎక్కడ చేశారు సెక్యూరిటీ? జగన్మోహన్ రెడ్డికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది, ఈ రోజు ఉంది, నిన్న ఉంది. గుంటూరు వెళ్ళినప్పుడు నాకు భద్రత కల్పించలేదు. భద్రత అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాను, ఈ రోజు పోలీసు నాకు పర్మిషన్ ఇవ్వలేదు, భద్రత కల్పిస్తుందా పోలీసు? ఎందుకు కల్పిస్తుంది భద్రత? భద్రత కల్పించలేము, ఈ కోడ్ ఉంది, దీంట్లో నువ్వు చేయకూడదని నా పర్మిషన్ రిజెక్ట్ చేశారు. మళ్ళీ నేను పోలీసులు భద్రత కల్పించలేదంటే ఏంటి? దానికి అర్థం ఏంటి అసలు? చిన్నపిల్లలు కూడా మాట్లాడు ఈ మాటలు. నీకు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు, వాళ్ళు ఇవ్వలేదు, మళ్ళీ భద్రత ఎక్కడి నుంచి వచ్చింది? నీకు పర్మిషన్ ఇస్తే భద్రత వస్తుంది. అప్పుడు నీకు పర్మిషన్ లేదయా, నువ్వు వెళ్ళబాకంటే నాకు భద్రత కల్పించలేదు అంటాం ఏంటి? అసలు రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలేనాయి? గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఫిర్యాదు చేయనివ్వండి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనివ్వండి. గవర్నర్ ఫిర్యాదు చేసిన ఆ ఫిర్యాదు లెటర్ గవర్నర్ చదువుకొని లీగల్గానే చూస్తాడు కదా ఆయన. చూసి భద్రత కల్పించలేదు, భద్రత కల్పించండి అంటారా ఆయన కూడా? వాస్తవాలు చూస్తారు అంతే కదా. కేవలం ఏదో ఆ సాక్షి టీవీలో చెప్పుకొని బతికేస్తానికి, కానీ ఇదైతే జనం నమ్మట్లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియాలో టీడీపీలో కొంతమంది వ్యతిరేకమైన పోస్టులు పెడతారంటే కొంత ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం అంటారు? టీడీపీలో కాదండి, టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు పదవుల్లో ఎవరు కూడా అఫీషియల్గా ఎవరు లేదు. ఏదో ఈ వైసీపీ వాళ్ళే క్రియేట్ చేసి టీడీపీ వాళ్ళ పేర్లు పెట్టి సోషల్ మీడియాలో చాలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద. టీడీపీ వాళ్ళు అయితే ఎందుకు చేస్తారు? మా ఉప ముఖ్యమంత్రి ఆయన, మాదే కదా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆయన, కూటమిలో ఉన్నాం, టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసే ఉన్నాం. ఎందుకు పెడతారు టీడీపీ కార్యకర్తలు? వైసీపీ వాళ్లకు అలవాటు కదా అది.
ఫేక్ అకౌంట్లు పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కూడా ఫేక్ అకౌంట్లు పెడతారు. వీరు లోకేష్ పేరు మీద పెడతారు, పవన్ కళ్యాణ్ మీద పెడతారు. మాలాంటి కార్యకర్తలు ఏ లెక్క వాళ్లకు, చిన్న నాయకులకి వాళ్ళ మీద ఫేక్ అకౌంట్లు పెట్టి ట్రోల్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సి నెగిటివిటీ కావాలి, వాళ్ళకి అరాచకం కావాలి, గొడవలు జరగాలి, కేసులు పెట్టుకోవాలి, తన్నుకోవాలి, వాళ్ళు కర్రలు తెచ్చి కార్లు పగలగొట్టాలి, నాయకులు కార్లు, ఆఫీసులు తగలబెట్టాలి. వాళ్ళకి కావాల్సింది ఇదే కదా, ఇంతకన్నా ఏం కావాలి వాళ్ళకి? బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ని సౌత్లో ముందు పెట్టేసి బీజేపీ బలంగా ఎదుగుతుంది. దాని మీద మీ స్టాండ్ ఏంటి? బీజేపీ అంటే అది జాతీయ పార్టీ అండి. ఆ జాతీయ రాజకీయం అనేది మనం మాట్లాడటం మన స్థాయికి కూడా కాదు. అది మన రాష్ట్ర స్థాయి. మన తెలుగుదేశంలో పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ గురించి, మన చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గారి గురించి, మన పార్లమెంట్ సభ్యులు కేసీ చిన్ని గారి గురించి మాట్లాడమంటే ఇక్కడ మనం వాళ్ళతో ఉంటాం, వాళ్ళతో తిరుగుతాం, చూస్తున్నాం కాబట్టి మాట్లాడవచ్చు. జాతీయ నాయకత్వం బీజేపీది ఏం ఆలోచిస్తుంది, ఏం చేస్తున్నది ఇది వాళ్ళకే తెలుసు. అంటే ఎన్నికల సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ముస్లిం మైనారిటీలకు కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఎంతవరకు అమలు చేసింది? ముస్లింలకు హామీ ఇందాక చెప్పాం మీకు, ఇమాం మౌజన్లకి అమలు చేశాం. ఏదైతే ఇప్పుడు చదువుకునే పిల్లలు దాంట్లో ముస్లింలు కూడా ఉంటారు. ప్రతి పిల్లోడికి 15,000 అంటే ఎక్కువ లాభపడేది ముస్లింలే దాంట్లో. అలాగే ఈ చిన్న చిన్న మసీదులు ఏదైతే ఉన్నాయో, ఇన్కమ్ లేని మసీదులు, దానికి మరమ్మతుల కోసం డబ్బులు కేటాయించడం. అలాగే చిన్న మసీదులు ఏదైతే ఉన్నాయో ఆ మెయింటెనెన్స్కి సరిపోకపోతే వాళ్లకు ఒక 5,000 మస్జిద్ కూడా ఇవ్వటం. అలాగే వక్ఫ్ బోర్డుని చేసాం. 5 సంవత్సరాల నుంచి అనేక ఇన్స్టిట్యూషన్స్, వక్ఫ్ బోర్డు ఇన్స్టిట్యూషన్ సంస్థలకు కమిటీలు లేకుండా లాగేశారు. 5 years వాళ్ళు డబ్బులు తినేశారు. కోట్లు, లక్షలు కాదు కోట్లు తినేసింది ప్రభుత్వం. దానికి ఇప్పుడు వక్ఫ్ బోర్డు కమిటీ వేశారు, చక్కగా చేస్తున్నారు. బోర్డు మీటింగ్ కూడా జరిగింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కమిటీలు కూడా మన వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు బోర్డు మీటింగ్లో పెట్టి వేస్తారు. ప్రతిదీ కూడా ఏదైతే మనం చెప్పామో హజ్ హౌస్ అనేది హజ్ హౌస్ కడతాం. ఎందుకంటే చరిత్ర మాదే, ముస్లింలకు ఉపయోగపడిన చరిత్ర ఉంటే చంద్రబాబు నాయుడికి ఉంది ఈ రాష్ట్రంలో, తెలుగు ప్రజల్లో. హజ్ హౌస్ కడతాం. అలాగే ఏదైతే అన్ని ఏదైతే ముస్లింలకు చెప్పినవి చెప్పనివి కూడా అవసరం అంటే అవి కూడా చేస్తానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉన్నారు. అలాగే ఒక బ్రహ్మాండమైన సీనియర్ నాయకుడిని మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా, లా మినిస్టర్గా ఎన్ఎండి ఫారూక్ గారిని పెట్టారు. అది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే సీనియర్ ఆయన, అనేక సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేసి, మంత్రులుగా చేసి సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయనకు ఉంది. కాబట్టి ముస్లిం సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉన్నాడు ఆయన, ఆయనకి తెలుసు. కాబట్టి ఎన్ఎండి ఫారూక్ గారు కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, మసీదు నుంచి వెళ్ళినా, సామాజిక వర్గాల నుంచి వెళ్ళినా, జమాతుల నుంచి వెళ్ళినా కూడా ఆయన స్పందిస్తున్నారు, సమస్యలను పరిష్కరిస్తున్నారు ఆయన. గతంలో మనం చూస్తే అంజద్ బాషా మైనార్టీ మంత్రిగా ఉన్నాడు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మన ఒక్క చిన్న పని, 10 రూపాయల పని కూడా చేయలేదు, దద్దమ్మకు కూర్చోపెట్టాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారికి కూడా స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన తిరుగుతున్నాడు. ఆయన సమస్యలు ఏదైతే పరిష్కరిస్తారు, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. మొన్న కూడా చూసాం మనం, మంత్రుల్లో ఫైల్స్ క్లియర్ చేసిన మంత్రుల్లో నెంబర్ 1 ర్యాంక్ ఆయనకు వచ్చింది. ఇది ముస్లింల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత ముస్లింల పట్ల. మరి విజయవాడ డెవలప్మెంట్కి టీడీపీ పార్టీ ప్రణాళిక ఎలా ఉంటుంది? భవిష్యత్తులో విజయవాడ ఎలా డెవలప్ చేస్తారు? చూడండి, గతంలో కూడా మన విజయవాడ డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం హయాంలోనే జరిగింది. విజయవాడకి ఫ్లైఓవర్ ఏంటో తెలియదు, ఫ్లైఓవర్ చూపించింది తెలుగుదేశం పార్టీ. గతంలో ఈ కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఉన్న చిన్న ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఈరోజు పెద్ద ఫ్లైఓవర్ వరకు, ఫ్లైఓవర్ అనేది విజయవాడకు ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఫ్లైఓవర్ అవసరమని ఫ్లైఓవర్ను చూపించింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేయర్ అనురాధ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం మార్కెట్ దగ్గర చిన్న ఫ్లైఓవర్ వేసాం. తర్వాత ఈ లాస్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలన కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి పాలన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2 ఫ్లైఓవర్లు తెచ్చాం. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, అది కూడా 2 వే పెట్టాం. అది ఒక వే వెళ్తానికి ఇది ఎక్కడా లేదు రాష్ట్రంలో, కానీ సౌత్లో ఎక్కడా లేదు. ఒకే రోడ్డు మీద 2 ఫ్లైఓవర్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ పోతాం. ఇప్పుడు నిడమనూరు ఫ్లైఓవర్ కేసినేని శివనాథ్ చిన్ని గారు శాంక్షన్ చేయించారు. తర్వాత ఏదైతే అవుటర్ రింగ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు ఇవన్నీ శరవేగంగా యుద్ధ ప్రాతిపదంగా విజయవాడ అభివృద్ధికి నాయకులు పరిగెత్తున్నారు. అలాగే పార్లమెంట్ సభ్యులు కేసిని చిన్ని గారు అయితే కేంద్రంతో మాట్లాడి, రోడ్డు R&B వాళ్ళతో మాట్లాడి, కేంద్ర మంత్రులతో మాట్లాడి, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, నారా లోకేష్ గారి డైరెక్షన్లో ఆయన కూడా నిధులు తీసుకొని వస్తున్నారు. డెవలప్మెంట్ 100% విజయవాడ డెవలప్ అయింది. కూటమి ప్రభుత్వం 3 నెలలు ముచ్చటే, త్వరలో కూటమి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి వైసీపీ చెప్పింది. నిజంగా కూటమి ప్రభుత్వం కూలిపోద్దా? 3 నెలలు ముచ్చటేనంటారు? ఇప్పటికే పార్టీల మధ్య వైసీపీ, జనసేన, టీడీపీ మధ్య క్లాష్ మొదలైంది. గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత భావం మొదలైందంటారు. నిజంగా పరిస్థితి అంటారు? జనసేన
బీజేపీకి టీడీపీకి జనసేన ఎక్కడ కూడా క్లాషెస్ అనేవి లేవు. ఏ విధంగా అయితే ఎన్నికల ముందు కలిసి దీనిలో పనిచేశారో భాగంగానే గత వారం రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేది కొంత ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో కూడా. ఎవరు చూశారు? ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పిఏ చెప్పారా, పవన్ కళ్యాణ్ గారి పిఏ చెప్పారా? ఏదేదో మాట్లాడుతున్నారు. అవన్నీ మాట్లాడి మనం చూస్తే మనకు అసలు టైం ఉండదన్నమాట. అంత అబద్ధాల ప్రచారం ఉంది ఈరోజు సోషల్ మీడియాలో. ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. ఏది కూడా అఫీషియల్ కాక మనం నమ్మలేము, మాట్లాడలేము. ఇది కూడా అఫీషియల్ తెలిస్తేనే మనం మాట్లాడాలి. మూడు పార్టీల మధ్య సమన్వయం ఉందంటారు? 100% ఉందండి. ఇప్పుడు చూడండి, ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి. ఉమ్మడి అభ్యర్థి ఆయన ఆలపాటి రాజా గారు. ఈ 3 పార్టీల మీటింగ్ నా ఆఫీసులో కూడా ఎన్నోసార్లు జరిగింది. నేను బీజేపీ ఆఫీస్కి వెళ్ళాం. బీజేపీ, జనసేన, టీడీపీ వచ్చి కేసీని చిన్ని గారి ఆఫీస్కి, టీడీపీ ఆఫీస్కి వచ్చారు. మాకు ఎక్కడ కూడా తేడా లేదు. ఎవడో ఏదో వైసీపీ వాడు ఏదో వాగుతాడు, కానీ మాకైతే మా మనసుల్లో కానీ మాకు భాషలో కానీ ఎక్కడా మనకు తేడా లేదు. కలిసే పనిచేస్తాం, కలిసే ఉంటాం. సార్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీరు ఎంతమంది సంతానం? మేము 8 మంది సంతానం అండి మా తల్లిదండ్రులకి. నాన్నగారి పేరు? 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. మా నాన్నగారు అబ్దుల్ వహాబ్ గారని డాక్టర్. ఆయన మనం 10th క్లాస్లో ఉన్నప్పుడే చనిపోవడం జరిగింది. ఎంబీబీఎస్ డాక్టర్ గారు? లేదండి, ఆయుర్వేదిక్ డాక్టర్. ఆయుర్వేదిక్. ఆ కాలంలో ఆయుర్వేదిక్, బీఎస్సీ, ఏజీ ఆయుర్వేదిక్ అంటే చాలా విలువ ఉండేది 30 years. దానిలో మీ ఎన్నో వాళ్ళు మీరు? నేను నాకన్నా ఒక పెద్ద అన్నయ్య ఉన్నారు, 2 అక్కలు ఉన్నారు, నేను 4వ వాడిని. మీకు ఎంతమంది సంతానం? నాకు 2 మగపిల్లలండి. మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు? నేను చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన సంవత్సరం నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. అప్పటి వరకు నేను స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో ఉన్నాను. నేను గతంలో స్కూల్లో ఉన్నప్పటి నుంచే చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్, స్కూల్ పీపుల్ లీడర్స్ అలాంటి సర్వీస్ చేసేవాడిని. తర్వాత స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అంటే ఎస్ఐఓకి విజయవాడ నగర కార్యదర్శిగా చేశాను నేను అనేక సంవత్సరాల. తర్వాత ప్రెసిడెంట్గా చేశాను. దాని తర్వాత ఇక చంద్రబాబు నాయుడు వెనకాల నడవాలి నేను. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రానికి నిజమైన నాయకుడని నమ్మి ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సంవత్సరం నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశానండి. డిగ్రీ గ్రూప్ ఏంటండి? బిఏ చేశాను. బిఏ చేశారు. సార్, ఇప్పుడు సింగిల్ లైన్లో చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు? విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకవాది. నారా లోకేష్ యూత్ లీడర్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కూడా ప్రజాసేవకుడే అనాలి. ఆయన పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో పదవుల పరిస్థితి ఏంటి? లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం, గోల్? నేను ఒకటే చెప్పానండి, భవిష్యత్తు ఈ రోజైనా భవిష్యత్ అయినా సర్వీస్ అంతే, సేవ తప్ప ఏం లేదు. పదవులకి ఉర్దూ అకాడమీ చైర్మన్ అనేది కొంత ప్రచారం ఉంది. ఈ థర్డ్ లిస్ట్లో చూసుకోవచ్చు అంటారా? అంటే నాకైతే అఫీషియల్ ఏం రాలేదండి, కానీ పేరు ఉందని మాత్రం విన్నాను. వస్తే మాత్రం నేను ముందుగా అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేనైతే నారా లోకేష్ గారి ఆశీర్వాదంతో 100% న్యాయం చేస్తాను. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉర్దూ అకాడమీ కానీ ఉర్దూ బోర్డు కానీ ఏదైతే ఆ పనులు చేయలేదో, చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరికి పదవి ఇచ్చినా మీరు స్పీడ్గా పరిగెత్తాలని ఇస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నా మీద బాధ్యత పెట్టి ఈ ఫతావుల్లా 90% రీచ్ అవుతాడంటే నేను 89% రీచ్ అయ్యి చూపిస్తాను. అంటే 90% రీచ్ అవుతాడంటే మిగతా 40, 50, 60కి ఆగుతారు. నేనైతే మ్యాక్సిమం రీచ్ అయ్యి చూపిస్తాను. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది? గంటకో రోజుకో గంటకో ఏరియాలో మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతుందని చెప్పి వైసీపీ పదే చెప్తుంది. లాండ్ ఆర్డర్ ఎలా ఉంది? కంట్రోల్లో ఉందా? ఒకటి సార్, అఘాయిత్యాలు పెరిగిపోయినాయి. ఇందాక మన ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు ఫ్యాన్ తిరుగుతుంది, నేను స్విచ్ ఆపాను. ఆపంగానే ఫ్యాన్ టక్మని బ్రేక్ పడిందా, సడన్ బ్రేక్ లాగా ఆగలేదే, 1 నిమిషం పట్టింది ఫ్యాన్ ఆగడానికి. అలాగే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజల్లో అరాచకాన్ని రేకెత్తిచ్చాడో, అటు సారా కానివ్వండి, ఇటు అదేమంటారు వైట్ షుగర్, ఏదో మాదక ద్రవ్యాలు, మాదక ద్రవ్యాలు అంటాం కదా, గంజాయి. ఇదైతే గంజాయి అయితే ఎక్కడో గంజాయి మొక్కలు ఉన్నాయంట, ఎక్కడో ఎవరో పెద్దోళ్ళు ఫ్యామిలీలు ఏదో వాళ్ళ పిల్లలు ఇలా చెడిపోయారు, తీసుకున్నారు గంజాయి అని వినేవాళ్ళం. ఈ సందుల్లో కూడా గంజాయి ఈరోజు వచ్చిందంటే దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దాన్ని మనం ఆపాలంటే
ఆ లా అండ్ ఆర్డర్ ఏదైతే లా అండ్ ఆర్డర్ టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయిందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలని కొంత సమయం పట్టింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మీరు ఎవరిని అడిగినా, ఇక్కడి నుంచి మీరు సౌదీ అడిగినా, అమెరికాలో ఉన్న వాళ్ళు అడిగినా లా అండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు అంటారు ఎవరైనా. ఎందుకంటే అంత దాని మీద ఆయనకు పట్టు ఉంటుంది. ఆయన హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. సార్ ఫైనల్గా చెప్పండి, గత గవర్నమెంట్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి చివరికి ఈరోజు 11 సీట్లకు వచ్చింది. ఓటమి అంత ఘోరం ఓటమైన కారణం ఏంటంటారు సార్? ఆయన చేసుకున్న పాపాలు, ఆయన చేసుకున్న అరాచకం. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు ఇంట్లో ఉన్నాడా చూపించండి. ఆ కాలంలో మాట్లాడని వారా? మాట్లాడినవాడు, వ్యతిరేకంగా మాట్లాడినవాడు ఎక్కడైనా ఇంట్లో ఉన్నాడా? జైల్లో ఉన్నాడు, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నువ్వు చేస్తున్న మంచి వచ్చాడు నీకు కూడా తెలియకుండా అరాచకం చేసావు. గత గవర్నమెంట్ మీ మీద ఏమైనా కేసులు నమోదైనాయా? ఉన్నాయండి, కేసులు ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ షాజహూర్ ముసాఫిర్ జగన్ ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే పరదాలు కట్టుకొని బయలుదేరాడో, ఆయన ఎక్కడ ఏ యాత్రకు వచ్చినా పరదాలు కట్టేసి ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. అది స్టార్టింగ్ అయింది నా దగ్గర నుంచే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే ఆయన పరదాలు కట్టుకొని బయలుదేరటం స్టార్ట్ చేశాడు. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలతో షాజహూర్ ముసాఫిర్ ఖానా అనే పాత కట్టడాన్ని కూల్చేసి కొత్త కట్టడం షాజహూర్ ముసాఫిర్ ఖానా అంటే కళ్యాణ మండపం, దాన్ని 15 కోట్ల రూపాయలతో కట్టడం జరిగింది. కంప్లీట్ అయిపోయింది. రంగులు కూడా కొట్టేశాం, గేట్ కూడా పెట్టేశాం. టక్మని ఎన్నికల కోడ్ వచ్చింది, దాన్ని ఓపెన్ చేయలేకపోయాం. ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు దాన్ని భూత్ బంగ్లా లాగా పెట్టేశాడు. 2.5 ఏళ్ళు దాన్ని ఓపెన్ చేయలేదు, అస్సలు అలా పెట్టేశాడు. అప్పుడు మనం ధర్నాలు చేసి రోడ్డు మీద పడి ఎందుకు చేయట్లేదండి, మేము నా మీద 2 కేసులు ఆ ముసాఫిర్ ఖానా అడిగినందుకు ఏది చేస్తే అప్పుడు ఈ మహానుభావుడు ఒక రంజాన్ నెలలో దాన్ని శంకుస్థాపన కాదు ఓపెన్ చేస్తానికి ఇనాగరేషన్కి వస్తున్నాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, అయ్యా 15 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముది కట్టారు, అది కూడా 15 కోట్ల రూపాయల కంటే ఇక్కడ పేదలకు 10,000 అంటే కోట్ల లెక్క పేద ఫ్యామిలీకి. వాళ్ళు ఇక్కడ ఈ 15,000 10,000లో పెళ్ళిళ్ళు అయిపోయే ఇంత పెద్ద కట్టడాన్ని వదిలేసి ఎక్కడో బందర్ రోడ్డు ఏలూరు రోడ్లో వాళ్ళు కళ్యాణ మండపాలు 50,000 60 లక్షల రూపాయలు కట్టుకున్నారు. ఇంత సొమ్ము పేద సొమ్ము వృధా అయింది కాబట్టి నువ్వు చేసిన గాలి పనికి నువ్వు క్షమాపణ చెప్పి వచ్చి రిబ్బన్ కట్ చేయని చెప్పాం. ఇదేమన్నా తప్పుందా? ఈ మాట చెప్పినందుకు నాకు ఇంట్లో పెట్టేసి నా ఇంటికి ఏదైతే వచ్చే రహదారులు ఉన్నాయో మొత్తం క్లోజ్ చేసి నన్ను ఒక్కడిని కూడా కలవనీయకుండా పెట్టి రాత్రి పగలు పెట్టేసి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని పెట్టేసి 2 ఎస్ఐలు 2 సిఐలు 5-6 ఎస్ఐలు ఆ సందులో కూర్చోబెట్టి నన్ను ఇంట్లో నుంచి రాకుండా చేసి వచ్చి, అది కూడా ఎక్కడ ముస్లిం ప్రజలు తిరగబడతాడో ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఫతావుల్లా అని, అటు ఇటు పరదాలు కట్టేసి ఎక్కడ అమ్మా హోటల్ దగ్గర నుంచి మినార్ మసీదుని కూడా కప్పేశారు పరదాలతో. రెండు వైపులా కట్టేసి ఈ మహారాణి వచ్చినట్టు ఈయన మధ్యలో వచ్చాడు. గతంలో మనం చూస్తాం రాణులు మహారాణులు పరదాలు గిరదాలు కట్టుకొని, అంటే హోషా వాళ్ళకు హిజాబ్ అంటాం, దాంట్లో వచ్చేవాడు. అలాగా ఈయన మగోడు కానీ ఒక ఆడదిలాగా పరదాలు కట్టుకుని అటు ఇటు వచ్చాడు. పరదాలు కట్టుకుని ఎవరు వస్తారు? జనరల్గా మీరు చూడండి, ముస్లింలు కానివ్వండి హిందువులు కానీ ఎవరైనా పరదా అంటే మహిళ, గుజరాతీలు కానివ్వండి మార్వాడీస్ కానీ పరదా అంటే ఒక మహిళకి, మగోళ్ళకి ఉండదు. మగోళ్ళు ఎలాగైనా తిరుగుతాడు అతను. ఇతను పరదాలు కట్టుకునే వచ్చాడు. అంటే అన్ని చోట్లకి పరదా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అది మీ దగ్గర నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే పరదాలు కట్టుకొని స్టార్ట్ చేశాడు ఆయన, భయపడి జనానికి. అది పరిస్థితి. ఎన్నికల సమయంలో ఏదైతుందో కూటమి ప్రభుత్వం 3 పార్టీలు ఏర్పడినటువంటి కూటమికి ఏర్పడినటువంటి పార్టీలు అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నాం, ఇప్పటికే సూపర్ 6 అమలు అవుతుంది, రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా అని చెప్పి పతావులకు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో పతావుల పార్టీలో మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఎస్పోర్ మీడియా కోరుకుంటుంది.